కూటమి ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరిట స్టూడెంట్స్కి కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మరి అలా మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, మా గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ స్కూల్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూలు నేను ఓపెన్ చేశాను. ఆ రోజు ఈ స్కూల్ చూసి సంతోషించాను కూడా. చాలా మంచి మంచి స్కూల్ ఉంది, బాగా పిల్లలు చదివి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ స్కూల్ గురించి చెప్తూ ఉంటాం. మిగతా మీరందరూ కూడా బాగా చదవండి, బాగా చదివి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం ఇస్తుంది. నీకు ఇవాళ మీ ఎవరి మీద తల్లిదండ్రుల మీద బడ్డేం లేకుండా పుస్తకాలు కానీ, బ్యాగ్ కానీ, జోడు కానీ, షూస్ కానీ, అలాగే సాక్స్ కానీ, ఇంకా బెల్ట్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. మీకు అందరూ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీరు ప్రభుత్వం ఇస్తుంది. బాగా చదువుకోమని చెప్పి రెండు మీరు మీరు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో చాలామంది మా పిల్లవాడు బస్సులో వెళ్తున్నాడు, కారులో వెళ్తున్నాడు అని చెప్పి చాలామంది పిల్లలు బాగా చదివింటారు. కానీ ఈ స్కూల్లో మరి బాగా టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, బాగా చెప్పే టీచర్స్ ఉన్నారు. ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా పెద్ద పొజిషన్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇంకా కొన్ని స్కూల్స్ అయితే చాలా బాధాకరం. ఎంఈఓ గారు ఇక్కడ ఉన్నాడు, ఎండిఓ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ తిరుపతి విలేజ్లో ఒక 6 ఉన్నారంట ఒక స్కూల్లో, 6. అలాగే చంద్రమాంపల్లిలో 80 ఉన్నారంట. ఒకసారి చెక్ చేయండి, వెళ్ళి మీరు చెప్పండి, ఆ గ్రామస్తులకు చెప్పండి. మీరు కనుక పిల్లల్ని జాయిన్ చేయకపోతే మీ స్కూల్ మార్చేస్తానని చెప్పండి, బెదిరించకపోతే కానీ పిల్లలు బయట చదివించే పరిస్థితి రావాలి. ఎందుకంటే డబ్బులు ప్రభుత్వం టీచరు, స్కూలు, ఒక టీచర్ అక్కడ పెట్టి 6 చదివించడం అంటే విద్యతోనే ఏదైనా సాధించగలమనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు పిల్లల విద్య పట్ల తల్లిదండ్రులపై ఆర్థికంగా కొంచెమైనా భారాన్ని తగ్గించాలనే ఒక ముఖ్య లక్ష్యంతో ఈరోజు పిల్లలకి గవర్నమెంట్ స్టూడెంట్స్కి కిట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం పిల్లలు మంచిగా చదువుకోవాలి. మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు కదా, మా అమ్మాయి ఇలా అవ్వాలి, మా అమ్మాయి మన లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలి అని మీ పేరెంట్స్ కళలు నిజం చేస్తూ మీరు మంచిగా చదువుకొని ఈ గవర్నమెంట్ ద్వారా మీకు ఇచ్చే మంచి అవకాశాలను సద్వినియోగం పరుచుకుంటూ మీరు లైఫ్లో సక్సెస్ సాధించాలని